హాయ్ హలో అండి. టమాటా పచ్చడి అండి. టమాటా పచ్చడి నిలవ పచ్చడి కూడా అంటారు. ఎందుకంటే ఈ సీజన్‌లో నాటుకాయ దొరికిద్ది కాబట్టి ఎక్కువ మంది నిల్వ పచ్చడికి ఏస్తారు. 4 కేజీలు, 5 కేజీలు అలా పట్టుకోకపోయినా 2, 3 నెలలు ఉండేటట్టయినా ఇలా పచ్చడి పట్టుకోవచ్చండి. ఎండబెట్టే పని లేకుండా అయితే చాలా అంటే చాలా ఈజీ. ఇవైతే కేజీ టమాటాలు ముందైతే కడిగేసి ఆరబెట్టేసాను తడి లేకుండా. ఇవైతే ఇక ఇప్పుడు ముక్కలు కోసేస్తున్నానండి. చిన్న ముక్కలు కాదు, అంత పెద్ద ముక్కలు కాదు, మీడియం సైజు ముక్కలైతే కోసాను. కేజీ టమాటాల్లోకి పావు కేజీ చింతపండు, కొత్త చింతపండు అండి. పావు కేజీ చింతపండు కూడా. పచ్చట్లో చింతపండు అనేది కొత్తది వేస్తేనే బాగుండుద్ది. ఎందుకంటే ఎక్కువ పులుపు ఉండిద్ది కాబట్టి. ఇక ఇదైతే పావు కేజీ చింతపండు అండి. పిక్కులు లేకుండా తీసేసాను. ఇక ముక్కలు కోసాను కదండి, ఇక అవైతే బాండీలో కొంచెం నూనె వేసి, మనం ఇంట్లో వాడుకునే నూనె, టమాటాలు, చింతపండు కలిపి పెట్టేశాను పొయ్యి మీద. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఆవిరికి ఆ ముక్కలో ఉన్న పులుసు అంతా ఊరిపోయిద్దండి. మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. తిప్పకపోతే ఏంటంటే అది అడుగంటుతూ ఉండిద్ది. అందుకని చెప్పి మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇది ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోయిందండి, చిన్న ముక్క కూడా లేకుండా. ఇది చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం సరిపడా ఉప్పు, సరిపడా కారం, అంటే పావు కేజీ కారం తెప్పించాను. ఒక 50 గ్రాములు మిగిలిందండి. 200 గ్రాములు పట్టింది కేజీ టమాటాల్లోకి. ఉప్పు అయితే ఒక టీ గ్లాస్తో 4 టీ గ్లాసులు అయితే ఉప్పు పట్టిందండి. ఉప్పు ఏంటంటే మనం తిరగమూత వేసి పొద్దున్నే డబ్బాలో స్టోర్ చేసుకుంటాం కదండి, అప్పుడైనా చూసి కలుపుకోవచ్చు. ఇక 2 సార్లుగా అయితే మిక్సీ పట్టేసాను. ఈలోపు అయితే తాలింపు పెడుతున్నానండి. తాలింపు పెట్టి మనం తాలింపు అనేది చల్లారిన తర్వాత అనేది పచ్చడి కలుపుకోవాలి. చాలామంది ఏంటంటే తాలింపులో వేసేసి ఏంటో మగ్గనిస్తున్నారు. అస్సలు అలా పచ్చళ్ళు అసలు చేయకూడదు. మనకు నిల్వ ఉండాలంటే మాత్రం పచ్చట్లో వేరుశనగ నూనెతో మనం ఇంట్లో తాలింపు ఎలా వేసుకుంటామో మిగతా పచ్చట్లో అలా పచ్చళ్ళలో తాలింపు వేసిన తర్వాత సాంతం చల్లారిపోయిన తర్వాత పచ్చడి అనేది కలుపుకోవాలి. కేజీ టమాటా ముక్కలకి నాకు అర కేజీలో ఒక 50 గ్రాముల నూనె అయితే మిగిలిందండి. ఎక్కువ నూనె పోసినా నూనె వాసన వచ్చేసిద్ది. పచ్చట్లో కొంచెం ఎక్కువే ఉండాలి కానీ మరీ అంత ఎక్కువైతే ఉండకూడదు. ఇక వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిసి వేసేసాను. లాస్ట్లో ఏంటంటే మనం ఆవపిండి, మెంతిపిండి వేస్తాం కదండి. ఇంట్లో అయితే ఉన్నాయి అనుకున్నాను, చూస్తే అవి లేవు. అందుకని చెప్పి 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి అయితే ద్వారగా వేయించేసి మిక్సీ పట్టేశాను వెల్లుల్లిపాయ వేసి. ఇక ఈలోపు అయితే తాలింపు అనేది చక్కగా చల్లారిపోయిందండి. ఇక పచ్చడి అయితే కలిపేస్తున్నాను. పచ్చడి ఇప్పుడు ఉప్పు చూసి కలిపిన తర్వాత అయినా మళ్ళీ రేపు పొద్దున మనం డబ్బాలో పెట్టుకుంటాం కదండి, అప్పుడు కూడా ఒకసారి చూసి కలపాలి. ఎందుకంటే పచ్చడైనా కారం అయిపోయినా ఒక రకంగా ఉండిద్ది. కొంచెం మంది కారం తిన్నోళ్ళు కొంచెం తక్కువగా వేసుకుంటారు. ఉప్పు మాత్రం చాలకపోతే అస్సలు పచ్చడి పనికిరాదండి, పారేయటం తప్ప. చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే పచ్చడి, ఎవరిని అడిగే పని లేకుండా. ఈ పచ్చడి 3 నెలలైనా 4 నెలలైనా ఉప్పు అనేది ఎక్కువగా వేస్తే మాత్రం అసలు చిక్కు చెదరకుండా అలాగే ఉండిద్దండి. కలిపేసిన తర్వాత నైట్ అలాగే అట్టి పెట్టేశాను. ఇక రేపు మార్నింగ్ చూశాను డబ్బాలో పెడదామని. నూనె అయితే చూడండి, నూనె పచ్చడి ఆరిన కుందికి పైకి తేలుతూ ఉండిద్ది.